తులసిరెడ్డి గారు, మీరు మీ ప్రత్యేకత ఏంటంటే చాలా డీటెయిల్గా విశ్లేషిస్తారు. ఏదైనా సమగ్రంగా డేటా దగ్గర పెట్టుకొని గత బడ్జెట్లు, అంతకుముందు బడ్జెట్లు, ఈ బడ్జెట్లో ఒకటేమో బయటికి సరే ఇప్పుడు పుల్లారావు గారు చెప్తున్నారు, కానీ ఢిల్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ అంతా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీసే ఎక్కువ, సెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదో కాస్త చేసినట్టు కనపడుతుంది. అది కూడా మళ్ళీ వాళ్ళే చెప్పారు బడ్జెట్లోనే, అర్బన్ కన్జంప్షన్ పెరుగుతుంది, ప్రజల జోబులోకి డబ్బులు వెళ్తే మళ్ళీ 1,00,000 కోట్లు మార్కెట్లోకి వస్తాయి, దానివల్ల ఈ గ్రోత్ రేట్ ఇవన్నీ పెరుగుతాయని చెప్పి వాళ్ళ అంచనా. అది తప్పితే ఇక వేరే ఏవి కూడా ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు రైతులకి పెద్ద కనపడలేదు. అదేదో ఆ కొద్ది సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళే 2-3% ఉంటారు, వాళ్ళకి సంబంధించి కాస్త 140 కోట్ల మందిలో ట్యాక్స్ కట్టేవాళ్ళు 1 కోటి 2 కోట్లు కూడా ఉండరు, ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు 5-6 కోట్లు ఉన్నా కూడా. సో వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి పెద్ద బెనిఫిట్ లేదు. బీహార్కి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా మకానా బోర్డు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఇంకే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు చాలా చాలా ఇచ్చినట్టుగా కనపడుతోంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితే చాలా సీరియస్ కామెంట్ చేశారు, ఏంటి మీ విశ్లేషణ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు అనుకోండి, బడ్జెట్ అంటే ఏమి, రూపాయి రాక రూపాయి పోక, అది కూడా ఉజ్జాయింపుగానే, అందాసుగానే. అందుకోసమే 3 రకాల బడ్జెట్, రివైజ్ బడ్జెట్, యాక్చువల్స్ అని 3 పెడతారు. అంటే మన ఫ్యామిలీ బడ్జెట్ పెట్టుకుంటే ఇది కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రూపాయి రాక ఓసారి అనుకున్న మనకు రావచ్చు, ఓసారి రాకపోవచ్చు, అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. రూపాయి రాక మీద వచ్చేసి సపోజ్ వర్షాలు బాగా పడలేదు అనుకోండి, ఒక్కసారి తలకిందులు అయిపోతుంది మొత్తం రూపాయి రాక. అదే విధంగా వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరిగింది అనుకోండి, ఒక్కసారి రూపాయి రాక పరిస్థితి తారుమారైపోతుంది, రూపాయి పతనము పనిచేస్తుంది. రేపు ట్రంప్ వచ్చేసి ఏమన్నా సుంకాలు వేసి అనుకోండి అడిషనల్ గా, ప్రభావం కనపడుతుంది. కాబట్టి రూపాయి రాక అనేది మనము ఊహించిన విధంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం రూపాయి రాక ఉంటేనే రూపాయి పోక. పిండి కొద్ది రొట్టె, పప్పు ఉంటే ఎంట్రుకలు ఉంటే కొప్పైనా వేసుకోవచ్చు, జడైనా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ముందు వెంట్రుకలు ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు రూపాయి రాకకు సంబంధించి సరే ప్రతి బడ్జెట్ ఏరే గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అయినా, 10 సంవత్సరాల గవర్నమెంట్ చూసుకుంటే రూపాయి రాకకు 3 మార్గాలు. 1 పన్నులు, 2 డిస్ఇన్వెస్ట్మెంట్, 3 అప్పులు. అంతే. మామూలుగా వచ్చేసి ఓవరాల్ మనము బ్రాడ్గా ఆలోచిస్తే రూపాయి రాకకు ఒక పుట్టలు వేయాలంటే ట్యాక్సెస్, పన్నులు, డిస్ఇన్వెస్ట్మెంట్, ఆస్తుల అమ్మకం, అది ఏ పేరు పెట్టినా, తర్వాత వచ్చేసి అప్పులు. ప్రభుత్వానికైనంతే, ఇండివిజువల్స్ కానీ వ్యక్తులకైనా అంతేగా, అంతే. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఉండేదేమి, డైరెక్ట్ ఇండైరెక్ట్ లో మనకు 1 ఇండివిజువల్ సంబంధించి ప్రత్యక్ష పన్నుల్లో ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీ సంబంధించి కార్పొరేట్ ట్యాక్స్, మిగతా వచ్చేసి జిఎస్టీ గానీ, ఎక్సైజ్, కస్టమ్స్, ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఏ గవర్నమెంట్ అంతే. దాంట్లో వచ్చేసి ఓవరాల్ గా పర్సెంటేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 దీని తర్వాత 2020 ఈ సంవత్సరము బడ్జెట్ పెట్టినప్పుడు రూపాయి రాక ఎంత చూపించారు, అప్పు ఎంత చూపించారు, 27%. రూపాయి రాకలో 27% అప్పు, ఇన్కమ్ ట్యాక్స్ 19%. నేను 2024 చెప్తున్నాను. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ 17%, ఎక్సైజ్ 5%, కస్టమ్స్ 4%, ఇక మిగతా డిస్ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కలిసి 9%. ఇది ఓవరాల్ గా ఒక 0.5%, 1% అట్లా ఇట్లా మారుతా ఉంటాయి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పులు. ఇది నేను చెప్పినప్పుడు 2024లో 27% అప్పులు, మొత్తం 100 రూపాయలు 27% అప్పులే ఉన్నాయి. ఇది రూపాయి రాకకు సంబంధించి. నెక్స్ట్ వచ్చిన తర్వాత రూపాయి పోక ఏం చేస్తాము, అన్ని ప్రాంతాలకు, అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు వీలైనంత, మనమేమో ఆదాయమేమో పరిమితం, అవసరాలేమో ఆశలేమో అపరిమితం. కాబట్టి రెండింటికి బ్యాలెన్స్ కుదరదు, కానీ ఉన్నంతలో చేయడమే. ఆ ప్రకారంగా చేసినప్పుడు వివిధ డిపార్ట్మెంట్లకు, స్టేట్ కి ఇవ్వాలా, వివిధ డిపార్ట్మెంట్లకు, ఇవి ఫైనల్ గా ఈ యొక్క పోక ఉద్దేశం ఏమి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, మానవాభివృద్ధి సూచిక పెరగాలి, మానవుని సంతోష సూచిక పెరగాలి. ఇది ఓవరాల్ గా మనం ఎన్ని చేసినా ఫైనల్ గా వచ్చేసి కోటి విద్యలు కూటి కొరకని ఫైనల్ ఏమి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి,
మానవాభివృద్ధి సూచిక పెరగాలి. ఇన్కమ్ పెరిగినంత మాత్రమే మానవాభివృద్ధి సూచిక పెరిగినట్టు కాదు. ఫైనల్ గా వచ్చేసి సంతోష సూచిక పెరగాలి. మానవుడు వచ్చేసి సంతోషంగా ఉండాలి. కాబట్టి ఈ అన్ని కోణాలలోనే ఈ బడ్జెట్ ఉంటుంది. కానీ ఆ కోణంలో ఆలోచించినప్పుడు కొందరికి ఈ యొక్క బడ్జెట్ లో ఐటీకి సంబంధించి, ఎందుకంటే 2014 నుండి పెంచలే, ఈ 11 సంవత్సరాలుగా అది జరుగుతుంది. కాబట్టి చకోర పక్షుల్లో వచ్చేసి ఎదురు చూస్తా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అటు ఉద్యోగస్తులు గాని మంత్రి గాని. కాబట్టి వాళ్ళకి ఒక్కసారి 7 lakhs నుండి 12 lakhs అన్నప్పుడు అది గ్రాజువల్ గా పెరుగుతూ వచ్చింటే ఏమనిపించదు. 50,000 పెంచిండే వాళ్ళు, ఒక్కసారి 14 ఏళ్ళు పెంచలేదు కాబట్టి ఒక్కసారి 5 lakhs పెరిగినప్పుడు నేచురల్ గా సంతోషం అనేది వచ్చిన సంతోషం అనేది ఉంటుంది. అంతవరకు వచ్చేసి ఉద్యోగస్తులు మంత్రిత్వ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ యొక్క కొంత ఇండైరెక్ట్ గా అది 1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ వలన వచ్చే దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు తగ్గిపోతుంది గవర్నమెంట్. ఆ మేరకు నాకు తెలిసి జిఎస్టీలో పెరుగుతుంది. ఈడ ఏమి వచ్చేసి ఇది ఎక్కుతుంది అంతే. ఈడ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కి వచ్చి తగ్గుతుంది, జిఎస్టీలో వీళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. వీళ్ళు దాని సేవింగ్స్, ఎక్స్పెండిచర్, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి కన్జంప్షన్ చేస్తారు. నేచురల్ గా వచ్చేసి కన్జ్యూమ్ చేస్తారు. దాన్ని ఏదో విధంగా అది జిఎస్టీలో వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కు ఫైనల్ గా ఏమి వాళ్ళు పోయిన సంవత్సరము 47.16 లక్షల కోట్లు రివైజ్ ఎస్టిమేట్స్ 24-25, ఇప్పుడేమో 50.65. ఎవ్రీ ఇయర్ 5-10% పెంచుతా ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా పెంచడం